श्रूयतां श्रूयतां श्रीगुरुगीता श्रूयतां सद्गुरुगीता श्रूयतां श्रीगुरुगीता श्रूयतां सच्चिदानन्दगीता। उपभुञ्जीतनो वस्तु गुरोः किञ्चिदपि स्वयं दत्तं ग्राह्यं प्रसादेति प्रायो हेतन्न लभ्यते। అంటే గురువుకు యొక్క ఏ వస్తువును రవ్వంతైనా కొంచెమైనా తాను స్వయంగా తీసుకోరాదు, అడగందే తీసుకోకూడదు. అది కుళ్ళిపోయినా చింత లేదు, చెడిపోయినా చింత లేదు, పారేసినా చింత లేదు, అట్లనే ఉండినా చింత లేదు. కానీ ఆయనకు తెలపందే, ఆయన ఆజ్ఞ లేందే కొంచెం కూడా ప్రసాదం కూడా, మిగిలిన ప్రసాదం కూడా ఎవరు లేదు లేని నోట్లో వేసుకోకూడదు. అది కూడా ముందుగానే మనం పర్మిషన్ తీసుకొని పెట్టుకోవాలా. మిగిలిన 2 మెతుకులు నేను తినచ్చా అని పర్మిషన్ లేని తిననేకూడదు అని అర్థం. ఇక్కడ తీసుకోకూడదు. ఇప్పుడు స్వామి గారికి ఒక పండు కోసి పెట్టామనుకోండి, దాంట్లో కొంచెం పైన ఒక పొట్టు, ఆ పొట్టును కూడా తీసుకోకూడదు ఆయనకు తెలియకోకుండా. ఎందుకంటే ఆ పండు ఆయనది, అది సమర్పణ చేశారు ఎవరో. అందుకని దాన్ని తీసి దాని విత్తనాలు మనం తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే స్వయంగా తీసుకోకూడదు. కావచ్చు, తీసుకోవచ్చు అని చెప్పినప్పుడు అది ప్రసాదమని ఇస్తే మాత్రం తీసుకోవచ్చు. ఈ ప్రసాదం ఎప్పుడూ లభించేది కాదు కనుక అలా చెప్తున్నారు. ఇప్పుడు ఇక ఆయనంతకు ఆయన ఇచ్చేటువంటిది ఇంకంతకన్నా వేరే అమృతం లేదు. ఇక పాదుకాసనశయ్యాది గురుణాయదధిష్ఠితం నమస్కుర్వీత తత్సర్వం పాదాభ్యాం న స్పృశేత్ క్వచిత్. చాలా మంది ఆయన పడుకున్నటువంటి పడక మీద పర్మిషన్ లేనిది పడుకోకూడదు, ప్రసాదం కింద అని చెప్పందే చెయ్యకూడదు, ఘోర నరకము. అందుకని చెప్పాలా. గురువు వాడిన పాదుకలు, చాలామంది గురువు వాడినటువంటి పాదుకలు వాళ్ళు కూడా వేసుకునే పరిస్థితి అప్పుడప్పుడు వస్తుంది, చెప్పులు అనుకొని. అది చెయ్యకూడదు. ఆసనాలు, గురువు వాడినటువంటి ఆసనాలు తాను వేసుకొని ధ్యానం చేయకూడదు. ఏదో పెద్ద ధ్యానం వచ్చేస్తుంది, మంత్రమంతా వచ్చేస్తుంది, దాంట్లో అంత మంత్రం పట్టుకుంటుంది, కూర్చొని ఆయన కూర్చొని అంక నేను కూర్చుంటే నాకు సర్రమని ఎక్కుతుంది పైకి అని తేలెక్కినట్టు అనుకోని చాలామంది. తేలేగానే ఎక్కేది, జ్ఞానం ఎక్కదు. ఇది మనం వాడుకోకూడదు. దాన్ని చాలా విశేషంగా పూజ్యమైనటువంటి వస్తువులవి. ఆసనాలు, మంచాలు పర్మిషన్ లేని ముట్టకూడదు. మొదలైన వాటికన్నిటికీ నమస్కారాలు చేయాలి. ఇక కాలితో మనకు తననే రాదు అంట, తెలియనటువంటి పాపం వస్తుంది. కాలుతో తనలేదు, మోకాలు మాత్రం పెట్టాను అనకూడదు. అందుకని ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొని వచ్చారు. గచ్చతః పృష్ఠతో గచ్చేత్ గురుపాదౌ న లంఘయేత్ నోల్బణం ధారయేద్ ద్వేషం నాలంకారాంస్తథోల్బణాన్. గురువు నడుస్తూ ఉంటే వెనకాలే నడవాలి. ఆయన కాళ్ళు దాటకూడదు, అంటే ముందు అడుగు వేయకూడదు. జాగ్రత్తగా అడుగులో అడుగు వేయచ్చు, కానీ ముందు అడుగు వేయకూడదు. జై గురుదత్త.